టీమీడియా 24 న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ జీవిత నాటక ప్రదర్శన కార్యక్రమం. హాజరైన డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. దేవస్థానంలో చోరీ, ఉండి పగలగొట్టి నగదు మరియు అమ్మవారి నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. బాన్సువాడలో అతి కిరాతకంగా హత్య చేసి పరారైన దుండగులు. మెదక్ జిల్లా స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్లో దళిత చైతన్య వేదిక మరియు స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జీవిత నాటక ప్రదర్శన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొని అంబేద్కర్ పాత్రధారులకు మరియు కళాకారులను అభినందించారు. ఈ అంబేద్కర్ నాటక ప్రదర్శన ఇంత ఘనంగా ప్రదర్శించిన టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. చాలా అద్భుతమైన ప్రదర్శన. మాకైతే చూస్తున్నప్పుడు మేము ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం, గతంలోకి వెళ్ళిపోయాం. మేము అంబేద్కర్ గారిని చూడకపోయినా అచ్చం అంబేద్కర్ గారిని చూసినట్టు, అంబేద్కర్ మాటలు వింటున్నట్టే ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు చదివినా రాని అనుభూతి ఈ నాటకం చూస్తూ వచ్చింది. నిజంగా కూడా మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఈరోజు అంబేద్కర్ గారి సిద్ధాంతాలు గురించి చాలా విపులంగా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా చేస్తున్న ప్రభుత్వం నిజంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది పార్టీ సమావేశం కాదు, కానీ మీరు చెప్తున్నన్నీ కూడా మేము చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాం అనడానికి నిలువెత్తు నిదర్శనం. ఇది అందరం కూడా యాక్సెప్ట్ చేయవలసిన విషయం. ఈరోజు ఏదైతే మీరు ఈ సాంఘిక నాటకంతో ప్రతి ఒక్కరూ కూడా, అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం కావాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు నందిగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలంలో పెద్దాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దుండగులు చోరీకి పాల్పడినారు. రాత్రి 12 గంటల సమయంలో గుడిలో ఉండి పగలగొట్టి నగదు మరియు అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పండి శివయ్య గారు. వీర్లపాడు మండలం పెద్దాపురం గ్రామంలో రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో రాత్రి చోరీ జరిగింది. దాంట్లో భాగంగా స్వామివారికి అలంకారపు బొట్టు బిళ్ళలు, అదేవిధంగా రెండు హుండీల్లో ఉండేటువంటి నగదు, స్వామివారి పాదకులైనటువంటి వెండి వస్తువులు, స్వామివారి వెండి సామాగ్రి, ఇవన్నీ కూడా రాత్రి చోరీ జరిగినాయి. పోలీసు వారు ఈరోజు వచ్చి వాటిని విచారణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇది గత 10 సంవత్సరాల్లో 4వసారి జరగటం. ఇది ఇటువంటి చోరీలు అరికడితే చక్కగా గ్రామస్తులంతా కూడా తప్పనిసరిగా దీన్ని పద్ధతిగా ఈ రోజున ఈ 4వసారి చోరీ జరగటం వల్ల గ్రామస్తులంతా ఏకమయ్యి ఇప్పుడు ఈ దేవాలయం చుట్టుపక్కల సీసీ కెమెరాలు బిగించడానికి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు. కాబట్టి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి చోరీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి రికవరీ అయితే దేవాలయానికి వేరే ఇతరత్ర ఆస్తులు కానీ ఏమీ లేవు, భూములు కానీ ఆస్తులు కానీ ఏమీ లేవు. ఉన్నదల్లా స్వామివారి దేవాలయము, దానికి అనుబంధంగా ఉన్న స్థలం తప్ప ఏమీ ఇతరత్ర స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ఏమీ లేవు. భక్తుల సహకారంతోనే ఇన్ని సంవత్సరాలుగా ఈ దేవాలయం నడపబడుతూ ఉన్నది. ఇటువంటి సమయంలో విలువైన వస్తువులు చోరీ జరగటం వల్ల మళ్ళీ అటువంటి వస్తువులను తయారు చేయించి పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈ దేవాలయానికి లేదు. కాబట్టి దీన్ని పోలీసు వారు త్వరగా ఛేదించి
ఆ వస్తువులు ఏమన్నా రికవరీ అయ్యగలిగేటట్టుగా చేయగలిగితే చాలా ధన్యవాదాలు తెలుపుతాం మా దేవాలయం తరఫున, కమిటీ వారి తరఫున. కామారెడ్డి జిల్లా బాన్సువాడ తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్మిస్తున్న మున్సిపల్ నూతన భవన వాచ్మెన్ ఎడ్గా పోషయ్యను తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు తలపై బండరాయితో మోది అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. పోచయ్య తెల్లవారుజామున 5 గంటలకు దేశాయిపేట నుండి బాన్సువాడ మున్సిపల్ కార్యాలయం నిర్మాణ పనుల వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోచయ్య మరణంతో దేశాయిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నమస్తే అన్న. మా మామయ్య దేశపేట నుంచి పనిచేస్తానికి వచ్చిండే. పొద్దున 5 గంటలకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది గవర్నమెంట్ది. అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నాం. మా ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపేసేసారు. నందిగామ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కంచికచెర్ల మండలంలో కీసర గ్రామంలోని జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది. కీసర గ్రామంలో 358 లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారు అందరికీ సౌడు భూమి ఇవ్వటం వలన ఇప్పటికీ ఇల్లు నిర్మాణం జరగలేదు. వైసీపీ నాయకుల సౌడు భూములు కొనుగోలు చేసి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇల్లు నిర్మాణానికి ఉపయోగపడే స్థలాలు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు. సొంతింటి కలను నిజం చేయని వైసీపీ ప్రభుత్వం నిజం చేయలేని సొంతింటి కలను నిజం చేయలేని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు, అలాగే కేసర వైసీపీ నాయకులు ఈ గ్రామంలోని మరి 355 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారు. మరి కావాలని ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో సౌడు భూములు ఇచ్చారు. ఎందుకనంటే మరి ఈ వైసీపీ నాయకులు పొలాలు ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు అమ్ముకుంటే 30 లక్షలు వస్తాయని వాళ్ళ స్వార్థం కోసం మరి 355 కుటుంబాల సొంతింటి కల నాశనం చేశారు. అన్ని వాళ్ళలోనూ మరి ఇళ్ళు కట్టిగారు, కానీ కేసర గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. మరి అధికారులు వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నందిగామ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సోమయ్య గారి ఆదేశాల మేరకు కంచిచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కోగంటి బాబు గారు మరియు కీసర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొక్కల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఇళ్ల స్థలాలు 358 లబ్ధిదారులకు ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 358 లబ్ధిదారుల్లో ఏ ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఇల్లుకి స్టార్ట్ చేయలేదు. ఇల్లు ఎందుకు కట్టుకోలేదంటే ఇక్కడ వైసీపీ నాయకులు చేసిన పనితీరు అలా ఉంది కాబట్టి ఇక్కడ ఒక్క లబ్ధిదారు కూడా ఈ కాలనీలు మాత్రం కట్టుకోవడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు కట్టుకోవట్లేదంటే ఇక్కడ 358 లబ్ధిదారులకు సౌడు భూముల్లో ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఈ సౌడు భూముల్లో ఎందుకు ఇచ్చారంటే అధికారులకు తెలిసి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఒక్కొక్క నాయకుడికి ఒక ఎకరం పొలం ఉంది కాబట్టి ఈ పొలాలు అమ్ముకుంటే వారికి 30 లక్షలు వస్తాయి కాబట్టి వారి 30 లక్షల కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 358 లబ్ధిదారులను పణంగా పెట్టి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడానికి నాయకులు సంతోషపడి డబ్బులు సంపాదించుకోవడం కోసం వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఈ నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ మొండితోక జగన్మోహన్ రావు గారు ఇంతవరకు కాలనీ ఎన్నికల్లో వచ్చి చూసిన దాఖలాలు ఎలక్షన్లప్పుడు వచ్చి ఓట్లు ఏంటని అడగడం తప్ప ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత ఎందుకు కట్టుకోవట్లేదు ఇల్లులు అని అడిగిన పాపం లేదు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కూడా వచ్చి ఇక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ అధికారులు కూడా ఎందుకు కట్టుకోవట్లేదని అడిగిన దాఖలాలు లేవు. ఎందుకు అడగట్లేదంటే అధికారులకు కూడా తెలుసు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఇల్లు నిలబడవు, ఈ సౌడు బొమ్మలు ఇల్లు కట్టుకుని నిలబడవు కాబట్టి మనం చెప్పడం కూడా అనవసరం అని చెప్పేసి అధికారులు అనుకుంటున్నారు. ఒకవేళ అధికారులు కనుక ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకుంటే ఇల్లు నిలబడితే అనుకుంటే అధికారులు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? లబ్ధిదారుల దగ్గరకు వచ్చి మీరు ఇల్లు కట్టుకోండి, ఇల్లు కట్టుకుంటే ఇల్లు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సామాజిక కార్యకర్త జన్మదిన వేడుకల సందర్భంగా మనుగూరు మండలం రామానుజపురం పంచాయతీలో పెద్దపల్లి గ్రామస్తులకు దుప్పట్లు అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయం మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు యువకులకు పాత్రికేయ మిత్రులకు మరియు గ్రామ పెద్దలకు మరియు యువకులకు యువజన సంఘాల అధ్యక్షులకు పిల్లలకి ప్రతి ఒక్కరికి వివేకానంద 160వ జయంతి శుభాకాంక్షలు. మా గ్రామంలో ఇలా టేక్మాల్ బస్టాండ్ ఆవరణలో వివేకానంద విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం వివేకానంద జయంతి జరుపుకోవడం జరుగుతుంది. మన భారతదేశ చరిత్రను మన ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి వివేకానందుడు అందరికీ ఆదర్శంగా నిలవాలి. యువకులందరూ ప్రతి దాంట్లో ముందుండి ప్రతి విషయంలో పాల్గొని మన గ్రామాన్ని కూడా అభివృద్ధి ప్రదంలో నడపాలని కోరుకుంటున్నాను. యువకులు ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంటే అక్కడక్కడ నిల్చున్నారు అన్నట్టు ఉంటుందని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అట్లా నిల్చోవడం చాలా బాగుంది. ఇట్లా మరోసారి జరగొద్దని కోరుకుంటున్నాను. యువత ముందుకు వస్తేనే గ్రామాభివృద్ధి సక్సెస్గా సాగుతుంది. యువకులందరూ ముందుండాలి. ప్రతి విషయంలో ముందు నడిచి మేము వెనుకుంటాము. ప్రతి దాంట్లో మీరు శ్రమ కార్యక్రమం చేసినా ఏది చేసినా మేము ముందుండి మీరు ముందుంటే మేము వెనకాల నుండి నడిపించగలుగుతాము. ఈరోజు
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా టేక్ మాల్లో బస్టాండ్ ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, యువకులకు, విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. నవభారత యువన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా స్వామి వివేకానందుని పాదాల చింతన ఉండి కార్యక్రమాలను నిర్వహించి ఈ స్థాయికి సంవత్సరాల తర్వాత ఆయనను బాధ పెట్టడం, ఈయన ఒకవేళ అమెరికాలో ఇట్లనే ఉంటే చాలా సమస్యలు వస్తుంది. మరి ఎన్నో సమస్యలతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆకట్టుకొని మరి భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు గొప్పగా అయితే అనే ఉద్దేశంతో ఆయన అక్కడి నుంచి పంపించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన నిలదొక్కుని ఎన్నో అవమానాలను నిలదొక్కుని ఎన్నో బాధలను నిలదొక్కుని ఈ దేశం యొక్క సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క ప్రాముఖ్యత, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి దాన్ని మరి ఆయన ప్రపంచ దేశాల్లోనే మరి మన పేరును ప్రఖ్యాతులు సంపాదించాడు. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా యువతకు, విద్యార్థులకు ఒకటే కోరుతున్నాను, వివేకానందుని యొక్క మరి లిటరచీ, ఆయన యొక్క రచించినటువంటి పుస్తకాలను ఒక్కసారి మీరు బాగా చదువుకుంటే మీ ఈరోజు యువజన వారోత్సవాల సందర్భంగా మహాత్ముని జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. స్వామి వివేకానంద గారి. స్వామి వివేకానంద గారు అంటేనే యూత్ ఐకాన్. ఒక 39 సంవత్సరాల లోపల ఆయన చదివిన పాండిత్యం ఏంటి, ఆయన ఎంత సబ్జెక్ట్ చదివిండు, మరి అంతర్జాతీయ సమ్మేళనంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. భారతదేశం అంటే ఏంది, ఈ దేశం యొక్క ఔన్నత్యం ఏంది, కులాలు మతాలు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటారు, భిన్నత్వంలో ఏకత్వం, ఒక మతాన్ని ఇంకో మతం గౌరవించుకునే మన భారతదేశం. ఆ భారతదేశం యొక్క ప్రత్యేకతలు, ఈ దేశంలో ఉన్నటువంటి నదులు, కొండలు, లోయలు, ఈ సంస్కృతిని అద్దంలో ఇట్లా చూపెట్టిన ప్రపంచ దేశాలు. అరే భారతదేశంలో ఇంత ప్రత్యేకత ఉందా అని ఆయన చెప్పిన తర్వాతనే ఈ ప్రపంచ దేశాలకు అర్థమైంది. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఎప్పుడు యువత ముందుండాలి. ఈ దేశాన్ని భద్రతగా మరి బలిష్టంగా ఉంచాలంటే యువశక్తి. రామాంజపురంలోని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య నివాసంలో అనసూయమ్మ కుటుంబ సభ్యులను సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కన్నెగంటి జీవరత్నంను జైభీం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే రాజకీయ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున ఉండి పాల్గొనాలనుకుంటున్నారు, ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారు? నా శ్రేయాభిలాషలో నాకు ముఖ్యంగా నా సన్నిహితులు ఉన్నారు. వారందరినీ నేను వారితో చర్చించిన తర్వాత నా నిర్ణయం ఏంటో అతి త్వరలో నేను మీకు తెలియజేస్తాను. జనసేన నాయకులు మిమ్మల్ని కలిశారని చెప్పి తెలిసింది, కరెక్ట్? అది నిన్న కలిశారు. వారితో నా సన్నిహితులు, నా శ్రేయోభిలాషులతో మాట్లాడి నేను ఏ విషయం అనేది మీకు తెలియజేస్తానని చెప్పి అన్నాను. అంటే ఆలోచించవచ్చా జనసేనలోకి వెళ్తారని మీరు? అది ఇంకా చెప్తాను. నా సన్నిహితులతో శ్రేయోభిలాషులతో మాట్లాడి ఏ విషయం అనేది నేను తర్వాత చెబుతాను. పార్టీలో రావడానికి కారణం ఏంటంటే నేను గత 20-30 ఏళ్ళ నుంచి 25-30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నన్ను నమ్ముకొని వచ్చిన నా సన్నిహితులకి వైఎస్ఆర్ పార్టీలో ఏ విధమైన న్యాయం జరగలేదు. వారికి నేను ఏ విధంగా న్యాయం చేయలేకపోతున్నాను కాబట్టి సరైన గౌరవ మర్యాదలు లేని చోట నేను ఉండదలుచుకోలేదు కాబట్టి బయటకు వచ్చాను. నా పేరు జైభీం శ్రీనివాస్, నేను తెలుగు రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మా మనందరి అన్న ప్రముఖ న్యాయవాది సీనియర్ పీటర్ అయిన కన్నెగంటి జీవరత్నం గారిని ఈరోజు నందిగంలో కలవడం జరిగింది. నేను ఈ సమయం ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. అన్న జీవరత్నం అన్న గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, కానీ వైఎస్ఆర్సీపీకి ఆయుపట్టుగా నందిగం నియోజకవర్గంలో ఉన్నారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాటి నుంచి విడిపోయి అన్న బయటకు వచ్చాడు, ప్రజల తరఫున బయటకు వచ్చాడు. కానీ ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో అన్నకి చరిష్మా ఉన్న నాయకుడు, రాష్ట్రంలో చరిష్మా ఉన్న నాయకుడు మా జీవరత్నం అన్న. వైఎస్ఆర్సీపీ అన్నను వదులుకోవడం వైఎస్ఆర్సీపీ యొక్క మూర్ఖత్వం. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న జీవరత్నం అన్నని వదులుకుందో అప్పుడే నందిగం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ యొక్క పతనం స్టార్ట్ అయింది. సదాశివపేట మండలం నందికంది గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ చింతా ప్రభాకర్ ప్రారంభించారు.
ఒకన 1000 రూపాయలు మ్యాచ్ అయిపోయిన వెంటనే మ్యాచ్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దయచేసి ఎంపైర్స్ మెల్లగా హలో సార్ 6 బాల్ సార్ ఓవర్ ఆడాలి సదాశివపేట పట్టణంలో ఒక చెరువు శిఖం భూమిని కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయం ముందు కుల సంఘాలు నిరసన చేపట్టారు. ఈరోజు ఆ భూమి శిఖం భూమిలో కన్స్ట్రక్షన్ చేయడం కరెక్ట్ రావట్లేదు. రెండోది దారి మా పోవడానికి దారి కూడా రావట్లేదు. అందుకే మేమేం పోతున్నాం అంటే మీ ద్వారా శిఖం ఎంత ఉందో ఫస్ట్ అద్దు మారితే తర్వాత పట్టణం ఏదైతే ఉపజ సంబంధించి అలుగు సంబంధించిన మా కుమ్మకు సంబంధించిన సమాధులు ఉన్నాయో అటు సమాధులు మా తాతల నుంచి తరతరాలుగా అక్కడ మేము పోస్తున్నాం కాబట్టి అటు సమాధులకు ఈ అక్రమ కొందరు ప్రాణి కూడా నిమిషం జరిగింది. అంటే ఆ ప్రాణి కూడా మాకు సంబంధించి దారి ఇవ్వాలని చెప్పేసి మీకు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ చేపించి మాకు న్యాయం జరగబోతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ జీవిత నాటక ప్రదర్శన కార్యక్రమం హాజరైన డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. దేవస్థానంలో చోరీ, ఉండి పగలగొట్టి నగదు మరియు అమ్మవారి నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. బాన్సువాడలో అతి కిరాతకంగా హత్య చేసి పరారైన దుండగులు. మెదక్ జిల్లా స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్. చూస్తూనే ఉండండి టీమీడియా 24.